తన కొడుకు కోసం హాస్పిటల్లో అడుగు పెట్టారట మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు మాత్రం ఇలా హాస్పిటల్లో అడుగు పెట్టేసరికి ఈ విషయాలు ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. అదేంటి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఏమైంది, చిరంజీవి గారు ఎందుకు ఇలా హాస్పిటల్కి రావడం జరిగింది అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట. అయితే మరి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు. చిరుత మూవీతో తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో ఆ రాజమౌళి గారి చేతిలో పడ్డ ఆణిముత్యంలాగా మారి ఏకంగా RRR మూవీతో గ్లోబల్ వైడ్గా ఎంతో మంచి గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. అయితే మరి ఇలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి ఆయన RC-15 గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫైట్ సీన్లో యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో అనుకోకుండా తనకి చిన్న గాయమైందట. ఇక దీంతో వెంటనే అక్కడున్న వారందరూ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని హాస్పిటల్లో చేర్పించారట. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే హాస్పిటల్కి చేరుకొని రామ్ చరణ్ని చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట. నీకు మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు. సినిమా డెడికేషన్, సినిమా యొక్క స్కిల్స్ నీలో ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడా మీరు షూటింగ్ గురించి ఆలోచించడం నాకు చాలా సంతోషం. అభిమానుల యొక్క ప్రేమాదరణ పొందడంలో మీరు ఎప్పుడూ ఎంతో మంచి సక్సెస్గానే సాగిపోతూ ఉన్నారు. అయితే మీరు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మీ షూటింగ్ పనులన్నీ కూడా సజావుగా సాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ చిరంజీవి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట.